శంషాబాద్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన విమానం నుంచి నిప్పులు రావడంతో కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదమే తప్పింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజన్లో మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వాలని కోరారు. అప్పుడే టేకాఫ్ అయిన ఫ్లైట్ ల్యాండింగ్కు తిరిగి అనుమతి కోరడంతో శంషాబాద్ విమానాశ్రయంలో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయం నుంచి అనుమతి వచ్చేందుకు విమానం గాలిలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం ల్యాండింగ్కి ఏటీసీ అధికారులు అనుమతి ఇచ్చారు. ప్రమాద తీవ్రతను గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్కి అధికారులు పర్మిషన్ ఇచ్చారు. అప్పటి వరకు అందులో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు కంగారు పడిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకుని భయపడిపోయారు. అయితే ఏటీసీ అధికారులు ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వడంతో మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు ఇంకా విమాన సిబ్బంది ఉన్నారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.